ముంపు ప్రాంతాల ఎవరైతే ఉన్నారో ఆర్&ఆర్ ప్యాకేజీ సందర్భంగా దీనికి సంబంధించి ఒక మండలంలో ఎంతవరకు క్రియేట్ అయిందంటారు? దీని గురించి మీరే ఉంటారు? మొత్తం 7 మండలాలు ఉన్నాయండి, ముంపు మండలాలు. దానికి సంబంధించి 10,000 మంది కుటుంబాల్లో ఈరోజు ఆర్&ఆర్ ప్యాకేజ్ జమ చేయడం జరిగింది. మనం గత ప్రభుత్వం చూసుకుంటే ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆర్&ఆర్ నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా విసికించి ఇబ్బంది పెట్టి అసలు ప్యాకేజీ ఇవ్వరు అనే స్టేజ్కి ప్రతి ఒక్కరిని కూడా ఆ స్థాయికి తీసుకెళ్లిపోయాడు. ఆ స్థాయి నుంచి ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు మా మండలం చూసుకుంటే దాదాపుగా 800 పైచీలకు ఇక్కడ దాదాపుగా మాకు ఆర్&ఆర్ ప్యాకేజీ 800 కుటుంబాలకు వేసి వీళ్ళందరికీ కూడా ఒక 10 రోజుల ముందే సంక్రాంతి పండుగను తీసుకొచ్చారు. అంటే గత ప్రభుత్వం ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి చేశాడో ఆ ఆలోచన నుంచి ఈ రోజు ఒక కొత్త పండగ ఆలోచన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఇదే కాకుండా మీరు చూసుకుంటే 2014, 2019లో కూడా సేమ్ ఇదే ప్యాకేజీ దాదాపు 800 కోట్ల రూపాయలు మా మండలానికి ఆయన ఆర్&ఆర్ కాలనీలు అన్నిటికీ 7 మండలాలకు వేసి వీళ్ళందరి కుటుంబాల సంతోషాన్ని నింపడం జరిగింది. అంతకుముందు వైసీపీ ప్రభుత్వం మొత్తం దాన్ని నిర్వీర్యం చేసి ఈ ఆర్&ఆర్ ప్యాకేజీని పూర్తిగా మా నిర్వాసితులను మొత్తం మోసం చేశాడు.